హస్తం ఉంది, రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది అని. ముఖ్యంగా ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోకముందే తను ముఖ్యమంత్రి కావాలి, తన తండ్రికి ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణించిందో అప్పుడే ముఖ్యమంత్రి కావాలని ఒక కోరిక. అప్పటి నుంచే ఈ లుకలుకలు నడుస్తున్నాయి. ఎప్పుడైతే ఓటమి చెందిందో, ఓటమికి కారణం వీళ్ళే దగ్గరుండి చేయించిండ్రో అని చెప్పి కేటీఆర్కి వెంబడి ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలు దగ్గరుండి ఆమెను ఓడించిండ్రు అని అప్పటి నుండే తనలో ఒక అంతర్మదనం జరిగింది. ఆ అంతర్మదనం తర్వాత తను కోరుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోవడము, తను కోరుకున్న వాళ్ళకు నామినేటర్స్ లో కొంతమందికి ఇస్తామని చెప్పి కొంతమందికి ఇవ్వడము, వాళ్ళని వాళ్ళతో పాటు పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో ఇవన్నీ జరిగిన పరిణామాలు, ఇదంతా ఫ్యామిలీ డ్రామా. కేసీఆర్ గారి అడుగులో మాత్రమే కవిత గారు పనిచేస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు తను ఒక టీఆర్ఎస్ అని ఒక పేరుతోనే ఒక పార్టీ పెట్టి ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలను అటు మలుపుకోవడం కోసం అని చెప్పేసి తను చేస్తున్నటువంటి కార్యక్రమమే ఈ రోజు ప్రెస్ మీట్లు కానీ ఇవి కానీ. ఇక్కడ డైరెక్ట్ గా ఎవరిని టార్గెట్ చేస్తుంది అని అంటే, ఎవరైతే ఈ పార్టీలో ఉండి అగ్రభాగాన పనిచేసిండ్రు అని అనుకున్నారో వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. అంటే గతంలో కూడా తనకు తెలుసు వీళ్ళు ఈ అన్యాయాలు ఇవన్నీ చేసిండ్రు అని చెప్పి. అంటే మా పెద్దలు ఉద్యమ నాయకులు, ఉద్యమ కాలం నుంచి ఉన్నటువంటి పెద్ద మనిషి అన్న సాగర్ అన్న నీళ్లు నిధుల నియామకాల కోసం పార్టీ పుట్టింది, పార్టీ పనిచేసిందంటే ఆబ్వియస్లీ తెలంగాణ ప్రజలు ఈరోజు కేసీఆర్ గారికి ఆ రోజు ఓటేసి గెలిపించారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించారు. అంటే నీళ్లు నియామకాలు తెస్తాడని చెప్పినందుకే చేసిండ్రు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసిండ్రు అనేది ప్రజలు చూసిండ్రు. ప్రజలు చూసి దానికి సమాధానంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. సో ఇక్కడ క్లియర్ గా కవిత గారు చెప్పే దాంట్లో తప్పు లేదు, కవిత గారు చెప్తున్న దాంట్లో అబద్ధాలు లేవు. కవిత గారు ఏమంటున్నారు, తను ముందు నుండే చెప్తుందిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే చెప్తుంది అని అంటే అది జోక్ అవుతుంది మీరు మాట్లాడితే. ఇప్పుడు మీ తప్పిదాలను పెట్టుకొని మీ పార్టీ పునర్నిర్మాణం లేదని, మీ పార్టీలో ఇబ్బందులు ఉన్నాయని తను ఒకటే చెప్తుంది, కేసీఆర్ ఇస్ మై బాస్, కేసీఆర్ మా బాసు, కేసీఆర్ అడుగుజాడలే నేను నడుస్తా, చింతమడక నుంచే నేను పోటీ చేస్తా అంటే చాలా స్పష్టంగా తను ఏం చెప్తుంది, నేనే వారసురాల్ని, వారసుడు పనికిరాడు, వారసుడు రాజకీయాలకు పనికిరాడు అని చెప్పి చాలా మొన్న చెప్పింది. ఇప్పుడు మొన్న కర్మ బ్యాక్ అని చెప్పి ఏదైతే కామెంట్ చేసిందో చెప్పింది, అరే సోషల్ మీడియాని నమ్ముకోకరా నువ్వు మళ్ళీ బోర్ల పడతావు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పింది. నువ్వు దొంగ కథలు ఏం చేస్తుంటావు అని ఏకని చెప్పింది, దొంగ సర్వేలు చేయకని చెప్పింది, దొంగ మార్పింగ్ వీడియోలు చేయొద్దని చెప్పింది, అబద్ధాలు మాట్లాడొద్దని చెప్పింది. ఇవన్నీ వాడు జరిగే చెప్తుంది కదా. కవిత గారు చెప్పేది ఇవే కదా. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంది? అరే ఎంత మోసం అంటే ఇంకేదే చిల్లర బుద్ధి. మొన్న అయితే ఓడిపోయారు, సిగ్గురాలేదు, మళ్ళీ దాన్ని మార్పింగ్ చేసిండ్రు. ఏంటి వీళ్ళ బిజినెస్ ప్రొఫైల్ దాంట్లో ఇక్కడ సీఎం గారి పేరు రాసిరు, దాంట్లో రేవంత్ రెడ్డి గారు, తర్వాత కవిత గారి పేరు రాసిరు. అంటే ఎంత నీచంగా ఉండరంటే నిజం చెప్తున్నా, వీళ్ళు చాతగాని వాళ్ళు, రాజకీయాన్ని ఎదుర్కోలేని చాతగాని దద్దమ్మలు వీళ్ళు. వీళ్ళే లిక్కర్ కేసులు ఇరికిస్తారు ఆమెను. ఎందుకు లిక్కర్ కేసులు ఎవరు ఇరికిచ్చిండ్రు? తండ్రికి తెలియదా, అన్నగా తెలియదా? అరే మీరు దేశంలోనే పెద్ద అగ్రభాగానే ఉంటురే, దేశ రాజకీయాలనే శాసించినటువంటి వ్యక్తులే. మరి మీరు ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరిగినాయి. లిక్కర్ కేసు, మీరు లిక్కర్ కేసు చేస్తారు, అక్కడ కాళేశ్వరం కుంభకోణం చేస్తారు. మీరు చేసినటువంటి తప్పులను బయట పెడితే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి మాట్లాడిస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అసలు ఎంత సిగ్గు అనిపించాలండి వీళ్ళకి. నిజంగా నేను చెప్తున్నా కదా, మళ్ళీ ప్రెస్ మీట్ లో పెట్టి ఆమెను తిట్టడము, ఆమెను తిట్టడము, ఇక్కడ ప్రజలందరినీ తిక్కోలని చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎటు పోయినా వీళ్ళతోనే ఉండాలి, ఈ లీడర్స్ అంతా వీళ్ళతోనే ఉండాలి. ఈ వీక్నెస్ ను పట్టుకున్నారండి. టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 100 నుండి 200 మంది ఒక పాజిటివ్ సెంటిమెంట్ నాయకులు ఉంటారు. ఆ నాయకులన్నీ వీక్నెస్ వీళ్ళు అనుకున్నారు. సచ్చినట్లు వీళ్ళు మాతోనే ఉంటారు, మా నీడల్నే ఉండాలి అని చెప్పేసి ఆ ధీమాతోనే ఈరోజు కవిత గారు కూడా అదే అంటున్నారు. ఈరోజు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారండి వాళ్ళ జాగృతి దాంట్లో. ఏమన్నారంటే, తెలంగాణ భవన్ లో ఖాళీగా ఉంది కదా, ఎవరు వస్తలేరు, ఎవరు పోతలేరు కదా, అది మాకు జాగృతికి ఇచ్చేసేయండి, జిల్లాల్లో తాళాలు వేసే ఉన్నాయి పార్టీ ఆఫీసులు, మీకెందుకు మీ పార్టీ నడచలేదు, మీ పార్టీ కమిటీలు లేవు కదా, మీరు అవి ఇచ్చేయండి అని డైరెక్ట్ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారు వీళ్ళ పార్టీ వాళ్ళు. ఏమంటారంటే వీళ్ళే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోనే, వీళ్ళకి తెలియదు, కింది స్థాయిలకు తెలియదు, పై స్థాయిలో ఉన్నటువంటి నాయకుని బిడ్డకు తెలుసు.
అదే కేటీఆర్ పనిచేస్తలేదు చక్కగా కాబట్టి నువ్వు పోమ్మ ముందరికి పో అని కేసీఆర్ ముందటుండి పంపిస్తున్నట్లు అలా స్పష్టంగా కనబడుతుంది. అలా హరీష్ రావు ఎట్లయినా బీజేపీలో పోయేటట్లు ప్లానింగ్ చేసుకున్నాడు కాబట్టి సంతోష్ రావు కూడా బీజేపీలో కొడుతున్నాడు అనే ఒక ప్లానింగ్, పకడ్బందీ ప్లానింగ్ నడుస్తుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు అని చెప్పేసిండ్రు. హరీష్ రావు 25 మంది ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చిన విషయం ఈ రోజు తెలుసా? అందరికీ తెలుసు. ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు తెలుసు. ఏ ఎమ్మెల్యేకి ఇచ్చిండు, ఆయనకి ఎవరెవరిని ఇన్ఛార్జీలు ఇచ్చిండు వాళ్ళందరికీ స్పెషల్ గా ఆయన స్పెషల్ ఫండ్ ఇచ్చిండు. అది అందరికీ తెలుసు. ఏం కొత్తగా చెప్పినట్లు, కొత్తగా చేస్తున్నట్లు అంటే ఈరోజు మెచ్యూర్డ్ పీపుల్ అందరూ కూడా అర్థం చేసుకుంటారు అది ఏం జరిగింది ఏం జరగలేదని. ఇక కొత్తగా ఏదో డ్రామా షూరు చేసి ఇక మేము లేకపోతే ఇక మీకు బతికేలేదు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా కదా, ఈ రోజు ఈ కుటుంబం లేకపోతే అసలు మీకు జీవితమే లేదు అని ఎట్లా చెప్పిండు మన కేటీఆర్ గారు చూసారు కదా. కేసీఆర్ 10 ఏళ్ల పాలన కావాలా లేకుంటే ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ అవినీతి పాలన? అరే ఏమందిరా భయ్య అవినీతి పాలన? బుల్డోజర్ పాలన అన్నావు. ఏంది బుల్డోజర్ పాలన? నువ్వు అక్రమంగా ఇచ్చినటువంటి లేఅవుట్లని ఈ రోజు నీళ్లు వచ్చి అవన్నీ పేదోళ్ళ ఇల్లు కూలిపోతున్నాయి అని చెప్పి హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా అనేది ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిన ముఖ్యమైన పని. దాన్ని తీసుకొచ్చి నువ్వు బుల్డోజర్ కావాలన్నా కారు కావాలన్నా అని చెప్పి బీరాలు పలికినావు. ఏమైంది? బొక్క బోర్లో పడ్డావు. అవునా కదా? అంటే వీళ్ళ అహంకారం ఎట్లుంటది అంటే ఇప్పటికి కూడా నడినెత్తుంటది మేడం. ఇప్పటికి నేను 10 షోల్లో చెప్పిన వీళ్ళ అహంకారం వల్లనే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారని. మాలాంటి నిజమైన కార్యకర్తలు చాలా మంది ఉండ్రి, వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ పార్టీని వదిలేసిండ్రు అని అంటే కారణం వీళ్ళ అహంకారం. వీళ్ళ అహంకారం వల్ల ఎంతో మంది జైల్లోకి పోయినాం మేడం. వీళ్ళ అహంకారం వల్ల దొంగలకు లిక్కర్ మద్యం కుంభకోణాలు చేసే దొంగలకు వాళ్ళు వత్తాసులు 100 కోట్లు ఇచ్చి మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తారు నిజమైన కార్యకర్తలను. అంత దుర్మార్గుడు. మనం మాగంటిని కూడా చంపిండని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. మరి దానిలో నిజమే ఉంది. ఈ రోజు కూడా చెప్తున్నాం, కవిత గారు చెప్పే స్టేట్మెంట్లు అన్ని కూడా వాస్తవమే ఉండొచ్చు. ఎప్పటికైనా వాళ్ళ తండ్రికి ముప్పు ఉండొచ్చు అని చెప్పి ముందే తండ్రిని కాపాడుకోవడానికి బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఈ దీంట్లో ఏమైందంటే కొద్దిగా చరిష్మ వచ్చిన లీడర్లు అయిపోయారు కాబట్టి ప్రతిదీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవడం, ప్రజలను తిక్కోళ్ళని చేయడం అలవాటు అయిపోయింది. అదే భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం, కాంగ్రెస్ పార్టీతో లింకులు ఉన్నాయని చెప్పడం, తెలుగుదేశం పార్టీలో చేరక ముందు నుంచే కవిత గారు వాళ్ళతో బిజినెస్ పార్ట్నర్షిప్ ఉన్నట్లు అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి. దానిలో సీఎం గారి పేరే లేదు. దాని సీఎం గారి పేరుని ఎడిటింగ్ చేసి పెడతారు. ఎంత దుర్మార్గంగా ఉంటదండి ఇది. వీళ్ళు అంటారు కదా, వీళ్ళు అంత నీచంగా చాలా అంటే ఎంత గలీజ్ గా పనిచేస్తుంటారు అంటే నిజంగా అట్లా పనిచేయడం వల్ల ఇట్లాంటి నిజమైన కార్యకర్తలకు అందరికీ కూడా ఊరుల్లో విలువ లేకుండా పోతుంది మేడం. కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఫ్యామిలీ డ్రామాని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు.